విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఇదే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డీపీస్ని, ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు. సో దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి నేను నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుకనే ప్లాంట్ పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో, అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం. మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్కి మేమేమి అడ్డుపడం కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏజెన్సీస్, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలా మంది వస్తున్నారు. మేము 1000 మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లే, మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీల పైన ఉంది. ఇప్పుడు 1000 ఏజెన్సీలు ఉన్నాయి, 1000 ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. దీన్ని 32కి కుదిస్తున్నాం, లేకపోతే 35కో కుదిస్తున్నాం అన్నారు. కుదించుకోండి, మాకేం బాధ్యత లేదు, మాకు పెద్ద అబ్జెక్షన్ లేదు. కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు, గత 15-20 సంవత్సరాల నుంచి, అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని, ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నాం. రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేసినటువంటి వారికి హెచ్చరికలాగానే తెలియజేస్తున్నాం. ఇది హెచ్చరిక కిందనే భావించండి. ఎందుకంటే లేకపోతే ఏజెన్సీలు తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మాకు ప్లాంట్ పరిరక్షించడం, ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం, ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం, ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి, అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం. ఇది ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏజెన్సీస్ అన్ని కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటి కూడా వాళ్ళకి తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
ఆ ఆర్కాడ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికి ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలనే ఆలోచనతో సుమారు కేంద్రాన్ని అలాగే రాష్ట్రాన్ని ఒప్పించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి సుమారు 14,040 కోట్లు తేడం జరిగిందండి. అయితే ఇది ప్లాంట్ పరిరక్షించడం ఎంత బాధ్యత, పొలిటికల్ మైలేజ్ కూడా అంతే బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు మేము డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ సజావుగానే నడుస్తుంది. అయితే ఎప్పటి నుంచో సుమారు 1000 ప్రైవేట్ ఏజెన్సీలు ప్లాంట్ లో నడుస్తున్నాయి. ఆ 1000 ఏజెన్సీలో 15,000 దాకా కూడా మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు, అందులో నిర్వాసితులు ఉన్నారు. అయితే ఈరోజు కొంతమందిని అందులో తొలగిస్తున్నారు, మళ్ళీ బయట ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు చేర్పించుకుంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మేము గమనించిన తర్వాత నిర్వాసితులు కొంతమంది తీసేశారని చెప్పేసి, నిర్వాసితులు తీసేశారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే మేము అటు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా తీసుకెళ్ళడం మా నాయకత్వం అంతా కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరి ఇదే సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, మీరు బెటర్ మేనేజ్మెంట్ కోసం ఏం చేసినా సరే, అలాగే ప్లాంట్ లాభాల కోసం రావడానికి ఏం చేసినా మేము సహకారం అందిస్తాం. కానీ తొలగి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల్ని, అలాగే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు తిరిగి విధుల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏజెన్సీలు వస్తున్నాయి, 32, 34